నమస్కారం. ఇప్పుడు మనం మన పండుగల గురించి మాట్లాడదాం. హిందూ కుటుంబాల్లో ఏ మతంలో లేనటువంటి పండుగలు మన హిందూ కుటుంబాల్లో జరుపుకుంటారు. ఉగాది నుంచి స్టార్ట్ చేస్తే సంక్రాంతి మన హోలీ పండుగ వరకు కూడా చాలా పండుగలు మన హిందువులందరం కలిసి జరుపుకుంటున్నాము. ఆల్రెడీ ఉగాది అయిపోయింది, అక్షయ తృతీయ అయిపోయింది. నెక్స్ట్ మనకు రాబోయే పండుగలు ఏంటంటే ఆషాఢ మాసంలో మొదటిగా వచ్చే తొలి ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా అంటారండి. ఆ శయన ఏకాదశి ఎందుకంటారు? విష్ణుమూర్తి 4 నెలలు అంటే చాతుర్మాస్యలో 4 నెలలు ఆషాఢ మాసం నుంచి శ్రావణం ఆశ్వీజ మార్గం కార్తీక మాసం వరకు 4 నెలలు నిద్రలో ఉంటారు. అందుకని చెప్పి అప్పుడు పీఠాధిపతులు చాలా దీక్షతోని చాతుర్మాస దీక్ష తీసుకొని చాలా నిష్టగా పూజలు చేస్తూ మంచి ఇదిని సాంప్రదాయ ప్రకారంగా వాళ్ళు పాటించడం జరుగుతుంది. ఆషాఢ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏంటంటే బోనాల పండుగ. ప్రతి వాళ్ళు చిన్న పెద్ద అనే భేదం లేకుండా ప్రతి ఒక్కళ్ళు బోనాల పండుగ జరుపుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో ఆషాఢ మాసంలో వస్తుంది, మిగిలిన చోట్ల మాత్రం శ్రావణ మాసంలో చేస్తారు. ఆషాఢ మాసంలో హైదరాబాద్లో ముఖ్యంగా ఉజ్జయిని మహంకాళి ఒక్కొక్క వారం ఒక్కొక్క చోట. ఫస్ట్ వారం ఉజ్జయిని మహంకాళి, తర్వాత లష్కర్ బోనాలు, తర్వాత లాల్ దర్వాజా బోనాలు, ఇట్లా అనేక రకాలుగా బోనాల పండుగ చాలా చాలా భారీ ఎత్తున నిర్వహిస్తారు. ఎందుకు ఇది అంటే మన యొక్క హిందువులందరూ ఒకటే. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో భిన్నత్వంలో ఏకత్వం. అనేక రకరకాల కులాల మతాలకు చెందిన వాళ్ళు హైదరాబాద్లో మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఉన్నారు. దానికి మనమందరం ఒకటే అని చెప్పడం, హిందువులం అందరం ఒకటే అని చెప్పడం కోసం ప్రతి నెలలో ప్రతి ఒక్క పండుగలు వస్తున్నాయండి. ముఖ్యంగా ఆషాఢ మాసంలో ఈ బోనాల పండుగ మాత్రం ప్రతి ఒక్కరు పోతరాజులతోని బోనాలతోని ప్రతి వారం చాలా చాలా సందడిగా రకరకాల పిల్లల దగ్గర నుంచి చిన్న పిల్లలు మంచి మంచి డ్రెస్సులతోని సీతాకొక చిలకల్లాగా పిల్లలు అలంకరించుకొని చాలా చూడముచ్చటగా అనిపిస్తుందండి. బోనం ఎత్తుకొని చెప్పి చాలా మంచి సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు మన వరంగల్ నగరంలో కూడా పాడ్యమి నుంచి ఆషాఢ పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు శాకాంబరి భద్రకాళి దేవాలయంలో శాకాంబరి ఉత్సవాలు జరుగుతాయండి. రకరకాల కూరగాయలతోని అమ్మవారిని అలంకరించి ఆ అమ్మవారి అలంకరణ చూడడానికి నిజంగా 2 కళ్ళు సరిపోవండి. ఎంత అంటే అంత మంచి అలంకరణతోని చాలా భారీ ఎత్తున పౌర్ణమి రోజు భద్ర కళ్యాణంతో ఆ వేడుక ముగిసిపోతుంది. అన్ని కూరగాయలు ప్రతి ఒక్క కూరగాయను అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ఆషాఢ మాసం ఒక ప్రత్యేకత అది. శ్రావణ మాసంలో శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు, వరలక్ష్మి వ్రతము, ఇక శ్రావణ మంగళవారం ప్రతి ఇంట పేరంటము చాలా సందడిగా అసలు అందరూ మన ఆడపిల్లలు అందంగా అలంకరించుకొని చాలా ముచ్చటగా అనిపిస్తుంది. శ్రావణం పోతే మళ్ళీ భాద్రపదంలో వినాయక చవితి మొత్తం దేశమంతటా జరుపుకునే ఒకే ఒక మంచి భారీ అయిన పండుగ వినాయక చవితి. ముఖ్యంగా బాంబే లాంటి ప్లేసుల్లో కూడా మహారాష్ట్రలో చాలా భారీ ఎత్తున ఈ వినాయక చవితి జరుపుకుంటారు. అట్లాగే మన హైదరాబాద్లో ఖైరతాబాద్లో చాలా రికార్డు సృష్టించి గణపతి 108 అడుగులు అట్లాంటి విగ్రహాలు భారీ విగ్రహాలు తయారు చేసి చాలా భారీ ఎత్తున. ఎందుకు ఇది జరుగుతుందంటే హిందువులం అందరం ఒకటే అని చెప్పడం కోసం, మన ఒక ఇదిని పోగొట్టకుండా మేమందరం ఒకటే అన్నట్టుగా ఇటువంటి మంచి మంచి పండుగలు ఇట్లా చాలా భారీ ఎత్తున చేసుకోవడం జరుగుతుందండి. భాద్రపదం అయిపోయిన తర్వాత ఆశ్వీజ మాత్రంలో మన దసరా వేడుకలు, బతుకమ్మ. ముఖ్యంగా తెలంగాణలో బతుకమ్మ పండుగ చాలా ఈ మధ్యకాలంలో తెలంగాణ వచ్చిన తర్వాత బతుకమ్మను చాలా హైలైట్ చేయడం జరిగింది. పెద్ద పెద్ద భారీ బతుకమ్మలు తయారు చేయడం, దానికి పోటీ పెట్టి ఆ పోటీలో అనేక పెద్ద పెద్ద బతుకమ్మలు తయారు చేసి చాలా సాంప్రదాయబద్ధకంగా మంచి పాటలు పాడుకుంటూ మంచి పాటలు. ముఖ్యంగా బతుకమ్మ పండుగ వరంగల్ పెట్టింది పేరండి. వరంగల్లో జరిగినంత మంచిగా వరంగల్ తర్వాత మళ్ళీ కరీంనగర్ ఈ రెండిట్లలో కూడా చాలా బతుకమ్మ మాత్రం చాలా భారీగా చేయడం జరుగుతుంది. దసరా తర్వాత దీపావళి, ఇట్లా అనేక దీపావళి తర్వాత మళ్ళీ ఈ సంక్రాంతి, ఇట్లా అనేక పండుగలు మనం జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కదాన్ని కూడా చాలా సాంప్రదాయ పద్ధతిలో జరుపుకోవడం జరుగుతుంది. సంక్రాంతి అనగానే గంగిరెద్దులు, ముంగిట్లో ముగ్గులు, పిల్లలకు భోగి పళ్ళు పోయడం, ఇట్లాంటివి. ధనుర్మాసంలో గోదా కళ్యాణం చాలా ఘనంగా మనం మన పండుగలను జరుపుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఇవే కాకుండా విదేశాల్లో ప్రతి ఒక్క ఇంటికి
విదేశాల్లో ఉంటున్నారు. వాళ్ళు కూడా ఇక్కడ చేసినా చేయకున్నా అక్కడ మాత్రం అందరూ సంఘటితం అయిపోయి చాలా ప్రతి ఒక్క పండుగను చాలా వేడుకగా చాలా బాగా జరుపుకుంటున్నారు. ఇదే పద్ధతి మన పిల్లలకు కూడా కొనసాగిస్తూ మన యొక్క సాంప్రదాయ పద్ధతులను మన పండుగలను వాళ్ళకు కూడా భావితరాలకు కూడా తెలియజేస్తున్నటువంటి మన అందరికి కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.